నుంచి వైజాగ్ బస్సులో వెళ్ళామని చెప్పాం కదా, బస్సులో వెళ్తున్నంతసేపు నాకైతే ఫుల్ వామిటింగ్స్ అన్నమాట. అండ్ అలాగే ఎర్లీ మార్నింగే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. వైజాగ్ రీచ్ అయిన తర్వాత ఒక రూమ్ బుక్ చేసుకుని అక్కడ చక్కగా రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి అరకు వెళ్తున్నాం అనమాట. సో అరకు వెళ్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. బ్యాడ్ సిచ్యువేషన్స్ అండ్ గుడ్ సిచ్యువేషన్స్, కొంత ఎంజాయ్మెంట్ ఇలా జరిగిందనమాట. సో అదంతా కూడా వేరే వీడియోలో చెప్తాను. అండ్ దెన్ అరకు వెళ్ళాము. ఇంకా 2 days ట్రిప్ ఇవంతా షూటింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా 3rd day ఏంటంటే సరే వచ్చేద్దాం, వైజాగ్ వచ్చేద్దాం అని చెప్పేసి అనుకుని ఇంకా రెడీ అవుతూ అలా ఉన్నాము. సో అలా అనుకుంటున్న సమయంలోనే నాకైతే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈలోపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి వాటిని కూడా చెక్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్